ఈ ఉమ్మడి అభ్యర్థిని కంపల్సరీగా గెలిపిస్తున్నారు. పెడితే మేమందరం చేసాం అయ్యా ఏడితే మేమందరం చేసాం. మనం ముందుకెళ్లి పెద్దల్లో ఎంత కష్టపడి ఇద్దరం కలిసి కష్టపడి చెప్పాలో ఇప్పుడు అర్థమైందా మీ ఇద్దరికి? చెత్త ఆదేశాల మేరకు మనం ఇద్దరం కలిసి వెళ్ళి కష్టపడి గెలిపించుకోవాలి ఉమ్మడి అభ్యర్థిని అండ్ ఈ కూటమిని. శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారికి క్లారిటీ లేదు. నాకు 70,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు. ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఎక్కడ డీవియేషన్ అవునా కంపల్సరీ డీవియేషన్ గా మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఎప్పుడు? నేను మిగిలింది మాట్లాడాను. అర్థమైపోయింది. ఎప్పుడు కూడా ఓటమి అతిరథ మహారథులు ఓడిపోయారు. ఒక వర్మ కూడా కాదు. ఈ జిల్లాలో అందరూ ఓడిపోయారు. ఇక్కడ ఉండండి. మీకు వచ్చిన 28,000 కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన ఇరు పార్టీల కార్యక్రమాలను తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా ఎవరి సభ్యులు వాళ్ళు కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ పక్కలకు జాయిగా అంతే ఇంకెక్కువ లాక్కో
దీన్ని ఏ పడేస్తాను అక్కడ అప్పటి దగ్గర ఏముండదు అదే ఉంటుంది ఇంటికి వెళ్ళి చెప్పండి మంట రాక నెలకెట్ట అంతే 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 ఒకసారి పెద్ద అయిపోతుంది మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మీలో మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆలమూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 80,000 మంది సుమారుగా 80,000 మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు 3 మంది ఉన్నారు. కానీ ఏమి లేకుండా మా బండారు సింగ్ గారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చుని మాట్లాడించకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈవేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేశారు. ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరూ లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు సింగ్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం. మాకు టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. ఈవేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు సింగ్ గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సింగ్ గారికి టికెట్ ఇవ్వాలి, బండారు సింగ్ గారికి టికెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరేగా జరుగుతాయి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని బక్కవాడు రోజు కూలి పనికి వెళ్ళేవాడు, ఒక రోజు గడితే రోజు గడనవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్టుబాజీలో బీసీ నాయకుడు మన కలవచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేశాడు ఇతను. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గానుగ టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ ఆఫీస్ దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. ఇంకా మాట్లాడబోయాను ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో నక్కిన టికెట్ని మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు. కానీ 100% నక్కిన టికెట్ని మీరు కాపులు మొత్తం తాగడబెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలి. మినిమం ఆ బీసీ ఎస్సీ సర్టిఫికేషన్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసాం. కలిసి ఇది కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడబెట్టేశారు. ఏ రకంగా మీరు తాగడబెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి ఇవ్వాలి. పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఇవ్వాలి. పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య మీరు ఇద్దరు కూడా నైట్ టికెట్ ఇల్లు వచ్చే వరకు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లారి 11 గంటల సమయంలో టికెట్ మార్చి చాలా ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరినీ కూడా చాలా ఆశ్చర్యం పాలు చేశారు. రోడ్ల మీద తిరగకుండా చేశారు. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గిట్టగలిగిలా మీరు చేశారు. ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది. మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా 24 సీట్లు అంటే చాలా ఘోరమైన దారుణం ఇది. నగ్గి టికెట్లు తీసుకుంటాం మానేసి మీరు నక్కని టికెట్లు 24 టికెట్లు ఎక్కడ పోటీ చేద్దామని తీసుకున్నారు. మీరు నగ్గి టికెట్లు పక్కాగా కొత్తపేట ఎన్ని నగ్గి టికెట్లు బొమ్మిడి వేల టికెట్లు కానీ ఎన్ని నగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు ఏ రకంగా ఆలోచించారు, ఏ రకంగా సలహాలు ఇచ్చారు. మీకు పక్కాగా మోసం ఇది. మోసం జరిగింది. ఆ మోసంలో మీరు పడ్డారా లేదా మీరు మాకు కావాలని కాపు సంఘాలు బీసీఏలు అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడెట్టారు. మాకు ఈ మేము నిరసన చేసేది ఏంటంటే మాకు
బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వాలి మీరు మాకు ఎట్టి పచ్చిలో కూడా ఇక్కడ మమ్మల్ని అందరూ రోడ్డు ఎక్కించారు మీరు ఇవాళ మీద ఈ రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ ఇవ్వక మీద నేను నిరసన చేస్తాం దండాలు చేస్తాం మీకు కట్టాలు సింపేస్తాం రోడ్ల మీద కూర్చుంటాం ఇది 100% కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరిని అమ్మేశారు మిమ్మల్ని నమ్ముకొని మేము రోడ్డు ఎక్కి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు ఈ టికెట్ మీకు ఇలా పోయిందని ఒకరొకరు సానుభూతి అక్కడ మమ్మల్ని మా వంకలు చూసి నవ్వుతున్నారు జనం మమ్మల్ని ఏలం చేస్తున్నారు ఏలం చేసేలా మీరు చేయరు ఇది 100% ఏంటిది మేము మీ మొఖం చూసి మేము వచ్చినందుకు ఎలా చేస్తారు మమ్మల్ని అమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు ఏంటి మమ్మల్ని ఏలం చేస్తారు మీ చరిత్ర అయిపోయింది మీరు 3 ముక్కలు బ్యాచ్ అంటారు మమ్మల్ని ఏ కారణం చేస్తారు మమ్మల్ని ఏమని చూసి మమ్మల్ని తాగడానికి తీగల ఏ వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో గెద్దాం వాళ్ళు చూపుతారు టీడీపీ వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా పాలు కింద అంటారు ఏళ్ళు అంటారు అంటే మేము పేకాడాడుకుంటే జోకల కింద ఉన్నామా మేము అందరి కింద మిమ్మల్ని నమ్ముకుని కదా మేము వచ్చాం బండారు శ్రీనివాస్ గారు అక్కడ మెజార్టీతో నగ్గుతాడు 20-30 ఓట్లు మెజార్టీతో నగ్గుతాడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ ఆల్రెడీ టికెట్ ఇచ్చినా మేము ఆమె ఇస్తున్నాం మీకు టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వండి మేము 30,000 మెజార్టీతో నగ్గిస్తాం మీరు ఏం చూసి చేశారో అది ఖచ్చితంగా మాకు తెలాలి అది మీరు శ్రీనివాస్ గారితో కాంటాక్ట్ లో ఉండాలి మాట్లాడాలా శెట్టిపచ్చి సంఘాలు టీసీఎస్ఏ అన్ని కులాలకు ఒక శెట్టిపచ్చి నుంచి గుర్తులు నాగేశ్వరంగా మాట్లాడుతున్నానండి కానీ ఇది చాలా దారుణంగా చాలా అడ్డం ఉండేది బండారు శ్రీనివాస్ గారు టికెట్ 30,000 ఓట్లు మెజార్టీతో నగ్గి సీట్ని మీరు అతి ఘోరంగా 4 టికెట్లు అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్ల బ్లాక్ చేస్తారండి మంత్రాలు చదివాడు చంద్రబాబు మొత్తం 94 టికెట్లు మీరు ఏం చేస్తారు పక్కన కూర్చొని లిస్టు చదివితే బ్రాహ్మణ చదివేస్తాడు పోహని చదివేస్తుంటే మీరు 4 టికెట్లు చదివి పక్కన పెట్టారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని పక్కాగా మమ్మల్ని అందరూ ఉడికింటారు జనం ఏ కారణం చేత మీరు 4 టికెట్లు అనౌన్స్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టికెట్ నగ్గి టికెట్ ఇక్కడ బెట్టింగ్లో టీడీపీ వాళ్ళు మా మీద పందెలు వేస్తున్నారు వేసుకోండి 5కి 10 లక్షల కోచు 1,00,000 లక్షల కోచు టికెట్ ఇక్కడ మాదే అని పందెలు వేస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆర్టీసీలో కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దామని నిశ్చేతంగా ఉన్నందుకు మాకు కాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగం చేశారు ఇలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏలం చేసి ఘోరంగా